నమస్తే, నా పేరు డాక్టర్ కృష్ణమోహన్, స్వస్తిక్ ఆయుర్వేద హైదరాబాద్ నుంచి. ఈరోజు మనం సయాటిక గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సయాటిక అంటే మన బాడీలో అతిపెద్ద నరువు అనమాట. దాన్ని సయాటిక నరువు అంటారు. అది ఎందుకు పెయిన్ వస్తుంది అంటే, మనకి ఇది వెన్నుపూస, దీంట్లో ఇది ఈ డిస్కులు ఒత్తుకోవడం వల్ల ఈ విధంగా జెల్ లాంటి పదార్థం బయటకు వచ్చి మన సయాటిక నరువు అయితే ఉందో దాన్ని పించేస్తుంది, ఇది ఒత్తిడి చేస్తుంది. ఆ ఒత్తిడి చేసినప్పుడు మన కాళ్ళకి తిమ్మిరి, నొప్పి, విపరీతమైన పోటు ఇలాంటివన్నీ ఉంటాయి. మనం ఇది కూర్చున్నప్పుడు ఏ నొప్పి ఉండదు. కూర్చొని లేచి 4 అడుగులు వేయాలంటే ప్రాణం పోద్ది. ఇది మీకు కనుక ఉంటే ఇది ఖచ్చితంగా మీకు సయాటిక పెయిన్ ఉంటుంది. ఇది ఎందుకు వస్తుందంటే, మనకి ఎవరైతే 2 వీలర్ మీద లాంగ్ జర్నీ చేస్తున్నారో లేదా డైలీ 50 to 60 కిలోమీటర్స్ మీరు నడుపుతున్నారో వాళ్ళకి 100% వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఎక్కువగా కూర్చొని జాబ్ చేసేవాళ్ళు, ఐటీ కానీ, లేదంటే ఆఫీస్లో వర్క్ కానీ, లేదంటే రైల్వేస్ కానీ, ఎనీ జాబ్ కూర్చొని జాబ్ చేసేవాళ్ళు, వ్యాపారస్తులు, వీళ్ళందరికీ కూడా ఇది మన బాడీ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకు అంటే, బాడీ మూమెంట్ లేనప్పుడు మనం కూర్చుంటాం కదా, కూర్చున్నప్పుడు మన బాడీ వెయిట్, దీని మొత్తం బాడీ వెయిట్ కింద మనం కూర్చున్నప్పుడు దీని ప్రెజరు, ఈ రెండు అదిరి ఇక్కడ మనకి ఒత్తిడి జరుగుద్ది. సో మనం ఏం చేయాలంటే, దీనికి ఎక్కువ ప్రెజర్ పెట్టకూడదు. ప్రెజర్ పెట్టకుండా ఏం చేయాలంటే, ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి, మీరు ఆఫీస్ అయినా సరే, వ్యాపారం అయినా సరే, మీ బిజినెస్లో మీరు ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారి లేచి 2 మినిట్స్ వాక్ చేసి మళ్ళీ కూర్చోండి. లేదు అంటే మీరు అదే ప్లేస్లో ఒక 10 గుంజీలు తీయండి. గుంజీలు తీసి మళ్ళీ మీరు కూర్చోండి. మీకు దీని మీద ఎక్కువ ప్రెజర్ పడకుండా ఉంటుంది ఫస్ట్. నెక్స్ట్, మనం ఎక్కువగా జంక్ ఫుడ్ తింటాం. ఈ జంక్ ఫుడ్ తిన్నప్పుడు ఏంటంటే, లివర్ మీద ఎక్కువ ప్రెజర్ పడేసి మనకి మోషన్ ఫ్రీగా లేకపోవడం వల్ల కూడా మనకి నడుము నొప్పి అండ్ ఈ సయాటిక పెయిన్ అనేది ఎక్కువగా వస్తుంది. మోషన్ ఎందుకు ఫ్రీగా ఉండాలంటే, మనం కోష్ఠశుద్ధి ఎప్పుడైతే కరెక్ట్గా ఉండదో మనకి ఆటోమేటిక్గా వాతం అనేది పెరుగుతుంది బాడీలో. వాతం పెరిగినప్పుడే మనకి పెయిన్స్ అనేది వస్తుంది. ఈ కోష్ఠశుద్ధి ఎందుకు చేసుకోవాలి అంటే చాలా ఇంపార్టెంట్. మనకి చిన్నప్పుడు ఏంటంటే నెలకు ఒకసారి ఆముదం ఇలాంటివి తాగేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ మర్చిపోయాం కాబట్టి మనం తినే ఆహారం కూడా చాలా చేంజ్ అయిపోయింది. మనం ఇప్పుడు బయటే తింటున్నాం. 90% ఇంట్లో వండుకునే అవకాశం లేదు. ఇద్దరు జాబ్ హోల్డర్స్ అయితే ఇంకా వండుకునేది ఎక్కడ, అందరూ బయటే తినాల్సి వస్తుంది. సో బయట తిన ఫుడ్ ఎప్పుడైతే మనకి డైజెషన్ కాదు, ఆటోమేటిక్గా మనకి ముందలకి కడుపు వచ్చేస్తుంది, వెనక నడుము అనేది ఎక్కువ ప్రెజర్ అవుతుంది. అందుకని బయట ఆహారం అనేది చాలా తగ్గించండి. ఎక్కువగా మీరు ఆహారంలో వండినటువంటి ఆహారం కాకుండా వండనటువంటి ఆహారం మనం ఎప్పుడైతే ఎక్కువగా తీసుకుంటామో మనకి తొందరగా వ్యాధులు అనేవి రాకుండా ఉంటాయి. మీరు ఈ నడుము మీద ఎప్పుడైతే ప్రెజర్ పడుతుందో మనకి సయాటిక్ అనేది ఖచ్చితంగా వస్తుంది. దీనికి మనకి ఏం చేయాలంటే, ఫస్ట్ మీకు కొన్ని ఎక్సర్సైజ్ చెప్తాను. ఫస్ట్ మీరు యోగా, సూర్య నమస్కారాలు అనేది ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. రోజు మీరు కనీసం 6 నుంచి 12 రౌండ్స్ మీరు కానీ సూర్య నమస్కారం చేస్తే మీకు బ్యాక్ పెయిన్ అనేది మ్యాక్సిమం రాదు. ఒకవేళ ఉన్నా కానీ కొంచెం మీకు పెయిన్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు యోగా ద్వారా. మీకు అద్భుతంగా మీకు ఈ ఎక్సర్సైజ్ అనేది బాగా పనిచేస్తుంది. లేదు అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి మీరు స్విమ్మింగ్కి వెళ్ళండి. స్విమ్మింగ్ కూడా మీకు బాగా మీకు బాడీలో ప్రతి ఒక్క అణువు కూడా కదులుతుంది స్విమ్మింగ్ వల్ల. అది కూడా మీకు అద్భుతంగా మీకు ఈ సయాటిక పెయిన్ నుంచి రికవర్ అవుతారు. నెక్స్ట్, మీరు సిట్టింగ్ కానీ స్టాండింగ్ కానీ చాలా చాలా తక్కువ చేయండి. 10 నిమిషాల కంటే ఎక్కువసేపు కూర్చున్నా కానీ, 10 నిమిషాల కంటే ఎక్కువసేపు నిలబడ్డా కానీ మీకు ఖచ్చితంగా సయాటిక పెయిన్ అనేది వస్తుంది. మీరు స్కిప్ చేయాలన్నమాట. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనం మారుతున్నప్పుడు దాని సయాటిక నరువు మీద ప్రెజర్ పడకుండా ఉంటుంది, మనకి తొందరగా నొప్పి లేకుండా ఉంటుంది. మీరు ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. మీరు ఖచ్చితంగా సయాటిక నొప్పి అనేది చాలా వరకు తగ్గుతుంది. మీరు ఎక్కువగా ఆఫీస్లో వర్క్ చేసుకొని కూర్చునే వాళ్ళైతే కాక్సిక్ కుషన్ అని దొరుకుతుంది, మీకు దగ్గరలో సర్జికల్ షాప్లో ఉంటుంది. అది వేసుకొని మీరు కూర్చుంటే ఏమవుతుందంటే, మన బాడీ వెయిట్ దాని మీద పడకుండా ఆ L4, S1 దగ్గర మీకు ఏది డిస్క్ బల్జ్ అవుతుందో దాని మీద ప్రెజర్ లేకుండా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదేవిధంగా లంబార్ సాక్రల్ బెల్ట్ కూడా ఉంటుంది. అది కూడా మీరు యూజ్ చేసుకుంటే వెనక మనకి నడుముకి కూడా కొంచెం సపోర్ట్ ఉంటుంది. మీరు వర్క్ అయిపోయిన తర్వాత తీసేసేయండి, మళ్ళీ ఆఫీస్లో మీరు పెట్టుకోండి. అదే మీరు లాంగ్ జర్నీస్ చేస్తున్నా కూడా మీరు ఖచ్చితంగా వెహికల్లో, కార్లో మీరు అది పెట్టుకొని డ్రైవ్ చేయండి. అదేవిధంగా మీరు ఇంట్లో అయినా సరే సోఫాలో కూర్చోకుండా ఉండండి.
సోఫాలో కూర్చుంటే ఏమవుతుందంటే డౌన్ అయిపోద్ది. మన సీట్ అనేది డౌన్ అయినప్పుడు మన కాలు ప్రెజర్, బాడీ ప్రెజర్ రెండు కూడా ఎక్కువగా L4, L5, S1 మీద మనకి ఎక్కువ ప్రెజర్ పడేసి సయాటిక్ పెయిన్ ఇంకా ఎక్కువ చేస్తాయి. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్త చేసుకుంటే సయాటిక్ అనేది చాలా ఈజీగా తగ్గిపోద్ది. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఈ సయాటిక్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి, మెంటల్ టెన్షన్ ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా సయాటిక్ పెయిన్ తగ్గదు. కానీ మీరు ప్రశాంతంగా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ జరుగుతుందని వదిలేయండి. మీకు కొంచెం రిలాక్స్ అవ్వండి. నొప్పి అనేది తొందరగా తగ్గుతుంది. మీకు ఏది చేసినా తగ్గకపోతే మీరు మా స్వస్తిక్ ఆయుర్వేదిక్ రండి. మీకు ఖచ్చితంగా సయాటిక్ అనేది 100% మీరు ఎంఆర్ఐలో బిఫోర్ ఆఫ్టర్ చేంజెస్ వచ్చేటటువంటి ట్రీట్మెంట్ మన దగ్గర ఉంది. ఖచ్చితంగా వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్, వితౌట్ సర్జరీ మనకి చేసి మీకు రిలీఫ్ చేస్తాం. నమస్తే.